హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చందనాస్ వరల్డ్. ఈరోజు మన రెసిపీ అయితే మునక్కాయ పెసరపప్పు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పెసరపప్పు వంటికి ఎంతో చలువ చేస్తుంది. అలానే ఈ వేసవి కాలంలో ఖచ్చితంగా తినాల్సిన ఈ మునక్కాయ పెసరపప్పు కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ కడాయిలోకి 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు కూడా వేసుకోవాలి. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టొమాటో, ఆనియన్స్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇంకో 2 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు, టేస్ట్ తగినంత వరకు సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇంకో 2 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మధ్యలో మూత పెట్టుకొని మంచిగా మగ్గించుకున్నట్టయితే మనకి టొమాటో, ఆనియన్ అనేది త్వరగా మగ్గిపోతుంది. ఈ విధంగా మంచిగా ఫ్రై చేస్తూ మగ్గించుకోవాలి మధ్యలో. లేదు అంటే మనకి అడుగంటిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఈ విధంగా మంచిగా కలుపుకొని మగ్గిన తర్వాత మునక్కాయ ముక్కలు అనేటివి యాడ్ చేసుకోండి. మునక్కాయ ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందే అరగంట ముందు నానబెట్టిన పెసరపప్పు అనేది యాడ్ చేసుకోండి. పెసరపప్పు 3 నుంచి 4 సార్లు మంచిగా శుభ్రంగా వాష్ చేసుకొని తర్వాత ఒక 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకొని అరగంట పాటు నానబెట్టుకొని తర్వాత ఈ మునక్కాయలోకి అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు పెసరపప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్లో మంచిగా 4 నుంచి 5 నిమిషాలు మంచిగా ఫ్రై చేస్తూ మగ్గించుకోవాలి. ఈ విధంగా మంచిగా కలుపుతూ మగ్గించుకోవడం వల్ల మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. పెసరపప్పు, మునక్కాయ కలిసి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు మునక్కాయ ముక్కలు మునిగేంత వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక ఫుల్ బౌల్ వాటర్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇంకో 2 నిమిషాలు మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మంచిగా పప్పు మొత్తం కూడా ఉడికే వరకు మెత్తగా ఉడికించుకోవాలి. ఈ విధంగా మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత టేస్ట్ అనేది చూసుకొని సాల్ట్ తక్కువైతే సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. తర్వాత పచ్చిమిరపకాయలు యాడ్ చేసాం కాబట్టి కొంచెం కారం అనేది యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ సాల్ట్ తక్కువ అవడం వల్ల ఇంకో 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు కారం అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఉప్పు, కారం అనేది చూసుకొని యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొక 10 నుంచి 15 నిమిషాలు లో ఫ్లేమ్లో మంచిగా ఉడికించుకోవాలి. అప్పుడు మనకి పెసరపప్పుతో పాటు మునక్కాయ ముక్కలు కూడా మంచిగా ఉడుకుతాయి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇంకో 2 నిమిషాలు ఉడికించుకున్నట్టయితే మనకి ఎంతో ఈజీగా అయిపోయే, ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ పెసరపప్పు కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఎవరికైనా ఒకసారి ఈ మునక్కాయ పెసరపప్పు కర్రీ అనేది ట్రై చేసి పెట్టండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బిగినర్స్ కూడా ఈజీగా చేయొచ్చు. పిల్లల లంచ్ బాక్స్లో కావచ్చు లేదా ఆఫీస్ లంచ్లో కావచ్చు. ఒక్కసారి ఈ మునక్కాయ పెసరపప్పు కర్రీ అనేది ట్రై చేయండి. కేవలం 10 నిమిషాల్లో అయిపోతుంది. పెసరపప్పు ముందుగా నానబెట్టుకున్నట్టయితే కేవలం 10 నిమిషాల్లో అయిపోతుంది. ఎలాంటి మసాలాలు లేకుండా జస్ట్ ఉప్పు, కారం యాడ్ చేసి ఈ విధంగా సింపుల్గా ఒకసారి కర్రీ అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. రైస్, రోటీ దేంట్లోకైనా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈసారి ట్రై చేసి ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ అనేది కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. ఇలాంటి మరెన్నో సూపర్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీలైనంత వరకు రెసిపీస్ అన్నీ కూడా షార్ట్ వీడియోస్లో పెట్టడానికి ట్రై చేస్తున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనము 2K మైల్ స్టోన్కి అయితే దగ్గరలో ఉన్నాం. అలానే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ కర్రీని అయితే ట్రై చేయడం అయితే మర్చిపోకండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఈజీ రెసిపీస్. బాయ్. థ్యాంక్స్.